పరిచయం చేస్తున్నాను. రాయండి తల్లి. ఫస్ట్ ఏం రాస్తారంటే క్యాపిటల్ ఎస్, దాని కిందే క్యాపిటల్ డబ్ల్యూ, దాని కింద క్యాపిటల్ ఓ, దాని కింద క్యాపిటల్ టీ. ఫస్ట్ ఎస్, దాని కింద డబ్ల్యూ, దాని కింద ఓ, దాని కింద టీ. ఇప్పుడు ఎస్ పక్కన చిన్న హైఫెన్ పెట్టండి. చిన్న హైఫెన్ పెట్టి స్ట్రెంగ్స్, ఏది 1 minute, మై స్ట్రెంగ్స్ రాయాల్సిందండి. మై స్ట్రెంగ్స్, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా బలాలేంటి, నాలో ఏమున్నది బలం. ఎవరి బలాలు ఎవరు కాపీ చేయొద్దమ్మా, ఓన్లీ స్ట్రెంగ్త్ అనే రాయండి. నేను ఫార్ములా మాత్రమే చెప్తున్నాను, మీకు ఇదంతా హోంవర్క్ ఇస్తా. స్ట్రెంగ్స్ అని రాయండి, మై స్ట్రెంగ్స్. ఓకే. సెకండ్ది డబ్ల్యూకి హైఫెన్ పెట్టండి అమ్మా. మై వీక్నెస్, మై వీక్నెస్, నాలో బలహీనతలేంటి, నాలో బలహీనతలు ఏమున్నాయి. ఓకే. WEAKNESS, వీక్నెస్. ఓకే. నెక్స్ట్ థర్డ్ది ఓ ఈ హైఫెన్ పెట్టండి అమ్మా. మై ఆపర్చునిటీస్, మై ఆపర్చునిటీస్, నాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఏ స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా నాకు ఏ అవకాశాలు ఉన్నాయి. తర్వాత టీ పక్కన హైఫెన్ పెట్టండి తల్లి. థ్రెట్స్, తెలుసా, థ్రెట్స్ ప్రమాదాలు, థ్రెట్నింగ్స్, మై థ్రెట్నింగ్స్. If I ignore an instruction from the parents, an instruction from the teachers, an instruction from the uncle, శ్రీనివాస్ అంకుల్, నీ వరకు నేను చెప్తున్నాను. శ్రీనివాస్ అంకుల్ చెప్తారు, ఆయన చెప్పింది వినకపోతే ఏమవుతుంది. ఆంటీ చెప్తారు, చెప్పింది వినకపోతే ఏమవుతుంది. ఒకసారి అసెస్ చేసుకోవడానికి మీరు ఈ హాస్టల్లో నేను చెప్తున్నాను నాన్న, ఈ హాస్టల్ పరిధి వరకు నేను చెప్తున్నానమ్మా. స్పెషల్గా మీ గురించి చెప్తున్నాను నాన్న. వేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు మీరేం చేయాలంటే కింద ఒక 10 లైన్స్ గ్యాప్ ఇచ్చేసేయండి అమ్మా. 10 లైన్స్ మ్యాటర్ రాసుకోవడానికి గ్యాప్ ఇచ్చేసేయండి. 10 లైన్లు గ్యాప్ ఇచ్చేయండి. గ్యాప్ ఇచ్చేసి కిందకి రండి. 10 లైన్లు గ్యాప్ ఇచ్చేస్తే అక్కడ హోంవర్క్ చేయాలి మీరు. ఓకేనా? ఎవ్రీబడి చూపిస్తే ఏం పోద్ది? చూపించు. మనకి చెప్తా వినండి అమ్మా. ఎవరైనా మన సాయం కోరి వస్తే మనం వాడికి సహాయం చేయడం ఫస్ట్ ఉండాల్సిన లీడర్షిప్ క్వాలిటీ మనకి. మీరు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కదా. మీలో మెజారిటీ అదే అన్నారు కాబట్టి చెప్తున్నాను. మన డాక్టరు జూనియర్ డాక్టర్లకి హెల్ప్ చేయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడ హెచ్ఓడి అంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మీరు అలా ఫీల్ అవ్వండి, ఈ రోజు నుంచే మీరు హెచ్ఓడి. ఐ లైక్ ద వే హీ సేయింగ్. తను చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. తను ఏమవుతావు అని అంటే నేను కార్డియాలజిస్ట్ సార్ అన్నాడు. సాత్విక్, వెరీ గుడ్ సాత్విక్, సూపర్. క్లారిటీ ఉంది గోల్లో. నేను డాక్టర్ అవ్వడం కాదు, నువ్వు స్కిన్ స్పెషలిస్ట్ అవుతావా, కార్డియాలజిస్ట్ అవుతావా అనేది కాదు, పక్కాగా ఉండాలి. ఆ గోల్ ఎలా ఉండాలో తెలుసా? డాక్టర్ అంటే మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ అవుతావా, ఇంగ్లీష్ డాక్టర్ అవుతావా, ఏమవుతావు? అందువల్ల తను ఏమన్నారు, సార్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ అని అన్నాడు. సూపర్. అలా క్లారిటీ ఉండాలి. మీరు ఐఏఎస్ అవుతారంటున్నారు. ఐఏఎస్ అంటే ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా లేదా కలెక్టర్ అవుతారా? క్లారిటీ కావాలి. క్లారిటీ. సార్ నేను మా ఊరికి ఎగ్జాంపుల్ వరంగల్ అనుకో, మీది నేను వరంగల్కి కలెక్టర్ అవుతాను సార్. అది
అది క్లారిటీ. సార్ నేను ఢిల్లీ ఎర్రకోట ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను అక్కడ వర్క్ చేస్తాను సార్. అలా ఉండాలి క్లారిటీ. ఎలా ఉండాలి నాన్న? క్లారిటీ కొట్టారంటే వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి. మీ అందరూ కూడా మీరు కార్డియాలజిస్టు, కలెక్టరు, ఐపీఎస్ ఆఫీసర్స్, కమిషనర్, డిఐజీ, డీజీపీ స్పెసిఫిక్గా పెట్టుకోండి. ఐపీఎస్ అని అంటే సరిపోదు నాన్న. నేను డీజీపీ అవుతాను సార్, నేను ఏసీపీ అవుతాను సార్, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ అవుతాను సార్. అర్థమైందమ్మా? ఇలా ఉండాలి క్లారిటీ. ఆ క్లారిటీ పెట్టుకోండి. నేను ఉంటాను మీతో సపోర్ట్ ఇవ్వడానికి. మీ క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ మీద ఉండండి. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇదంతా చెప్పడానికి రీజన్ నెక్స్ట్ ఇంకో ఫార్ములా చెప్తున్నాను. దీనికి 10 లైన్స్ గ్యాప్ ఇచ్చారా? ఇప్పుడు రాయండి అమ్మా. క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఎస్, దాని కింద క్యాపిటల్ ఎం, దాని కింద క్యాపిటల్ ఏ, దాని కింద క్యాపిటల్ ఆర్, దాని కింద క్యాపిటల్ టి. స్మార్ట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్మార్ట్ ప్లానింగ్. స్మార్ట్ ప్లానింగ్ అంటే ఏంటి చెప్తా. ఎస్ దగ్గర హైఫెన్ ఎట్టండి. స్పెసిఫిక్. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను డాక్టర్ అవుతా కాదు. ఏ డాక్టర్ అవుతావు? నేను ఐపీఎస్ అవుతాను కాదు. నువ్వు కమిషనర్ ఆఫ్ పోలీస్ అవుతావా, లేదా డీజీపీ అవుతావా, ఏసీపీ అవుతావా? క్లారిటీ కావాలి. స్పెసిఫిక్గా ఉండాలి మీ గోలు. ఉండాలా? ఉంటుందా? సూపర్.